హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం అనుపమ పరమేశ్వరన్ నటించిన 'లాక్డౌన్' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, అనుపమ ఒక మిడిల్ క్లాస్ గర్ల్. తండ్రి అయిన సురేష్ ఒక వెల్డింగ్ షాప్లో పనిచేస్తుంటాడు. డిగ్రీ పూర్తి చేసి జాబ్ ట్రయల్స్లో ఉంటుంది అనుపమ. ప్రేమిస్తున్నామంటూ అనుపమ వెంట చాలామంది పడ్డా కూడా తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ వస్తుందనే భయంతో లవ్ ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ చేస్తుంది. ఒకరోజు జాబ్ కోసం ఫ్రెండ్ని కలుస్తుంది. ఇద్దరూ కలిసి పార్టీకి వెళ్ళి తాగేసి పడిపోతారు. 2 నెలల తర్వాత ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే తను ప్రెగ్నెంట్ అనే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. పెళ్లి కాకుండానే తల్లి అవ్వడం వలన కుటుంబం పరువు పోతుందనే భయంతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది. ఒక డాక్టర్కి డబ్బులు కూడా ఇస్తుంది. కానీ అదే రోజు లాక్డౌన్ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏమైంది? ఇంట్లో వాళ్లకు తెలియకుండా అనుపమ ప్రెగ్నెన్సీ ఎలా దాచింది? అసలు పార్టీలో ఏం జరిగింది? చేయని తప్పును సరిదిద్దుకునే క్రమంలో అనుపమ జీవితం ఎలా నాశనం అయ్యింది అనేది మిగిలిన కథ. ఇదొక హార్డ్ హిట్టింగ్ మూవీ. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నానని తెలిసినప్పుడు ఒక అమ్మాయి పడే ఆవేదన, మానసిక ఘటనలని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మిడిల్ క్లాస్లో పరువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక అబ్బాయితో అమ్మాయి మాట్లాడితే చాలు ఎలాంటి పుకార్లు సృష్టిస్తారో అనేది చూపించారు ఈ సినిమాలో బాగా. ఒక్క కథతోనే ఆగిపోకుండా ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్ళలేక చిక్కుకుపోయిన కార్మికుడు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే డాక్టర్స్, ఒంటరితనంలో బాధపడే యంగ్స్టర్స్, విరహవేదనలో ఉన్న ప్రేమ జంటలు, ఇలా చాలా జీవితాలను ఈ సినిమాలో చూపించారు. థాట్ ప్రాసెస్ బాగున్నా కూడా ఎక్కువ కథలను ఒకే సినిమాలో ఇరికించడంతో ఏ ఒక్క కథ కూడా పూర్తిగా ఫినిష్ అవ్వకుండా ఒక చిన్న సంఘటనలుగానే సాగిపోతాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రిపీటెడ్ సీన్స్, వీక్ రైటింగ్, అనవసరమైన సీన్స్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.